ఇందాక జరిగిన కాన్వర్జేషన్ చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్, అది తీసుకున్న షేప్స్, మారిన రూపాలు, పేర్లు, అలాగే రాకపోవటాలు, వాళ్ళ లెక్కలు, వీళ్ళ లెక్కలు. అసలు లెక్క ఏంటి? అందరికీ గుడ్ మార్నింగ్. అట్లీస్ట్ ఇది ఒక చర్చ, మంచి చర్చనే. అంటే ఎప్పుడు వ్యక్తిగత అంశాలు కాకుండా విద్యార్థులకు సంబంధించిన అంశం పైన ఎవరి వాదనలు వాళ్ళు, ఎవరు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. నేనేమంటానంటే గవర్నమెంట్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం అధికార మార్పిడి జరిగినప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వం పెట్టినటువంటి అవుట్ స్టాండింగ్ బిల్లులు కానీ, లేదా వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ కానీ, రిసీవబుల్స్ కానీ, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ క్రమంలో వాళ్ళు ప్రాధాన్యతలు చేస్తుంటారు. ఆ రోజు ఇక్కడ ఇందాక నేను ఏమంటానంటే, ఇందాక బీజేపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడిన మాటలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఈరోజు శేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి డేటా అదేం ఫ్యాబ్రికేటెడ్ డేటా కాదు, అది మ్యానిపులేటెడ్ డేటా కాదు. మనకు జీఎస్టీ నెంబర్స్ ఎవ్రీ మంత్ వస్తాయి. మీరు కావాలంటే నా ఫేస్బుక్ వాల్ మీద చూడండి. నేను ఈ బడ్జెట్ అంశాలపైన అవి ఏదో ఫ్యాబ్రికేట్ చేసినారు, వాళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఇచ్చినారు అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రోజు 100 కోట్లు కూడా ఖజానాలు లేవు అని రాసినటువంటి పత్రికలను కూడా మనం చూసినాం. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మా నాయకుడు అప్పులు తెస్తే ఆయనను గొప్పగా చేయడం, మా నాయకుడు ఉంటే ఆయనను చూసి పెట్టుబడులు పెట్టినారని మాట్లాడడం, ఇంకొక నాయకుడు ఉన్నప్పుడు ఈయనంతా తెచ్చి పంచుతున్నాడని మాట్లాడడం కరెక్ట్ అయినటువంటి భావన కాదు. అవి కేవలం ఒక రాజకీయ ఆరోపణలుగా చూడాలి తప్ప, వాస్తవంగా మనకు ఒక ఎఫ్ఆర్బిఎం అనేటువంటి చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం మనం బడ్జెట్ తెచ్చుకోవచ్చు, ఫండ్ తెచ్చుకోవచ్చు, బారోయింగ్స్ తెచ్చుకోవచ్చు. సో ఈరోజు ప్రభుత్వం కూడా అదే కోణంలో అప్పులు తెస్తున్నారు. వాళ్ళకున్న రైట్స్ ప్రకారం ప్రభుత్వం అడుగులేస్తుంది. అలాగే జిఎస్డిపి లెక్కలు కానీ, తర్వాత ఇందాక జిఎస్టీ నెంబర్స్ కానీ, ఆ ఇండెక్సులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికార ప్రతినిధి అబ్జర్వ్ చేయాలనేది నా భావన. అంతే తప్ప వైసీపీ రామ్ కుమార్ గారు అన్నది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఈ లెక్కలన్నీ ఫ్యాక్ట్స్ అయితే నాకేం అభ్యంతరం లేదు, ఫ్యాక్ట్స్ కాకపోతే మాత్రం నేను అదే అంటాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలుగా చూడాలా. ఇంకోటి అప్పులు అంటున్నారు, డబ్బులు తెస్తున్నారు అంటారు. ఇవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ఒక్క రాష్ట్రానికి ఏదో కొత్త హక్కులు ఏమి ఉండవు. మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి హక్కులు ఉంటాయో ఆ హక్కులే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటాయి, ఆ హక్కులే ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి, ఆ హక్కులే తెలంగాణకు ఉంటాయి. ఇక్కడ మీరు ఇంకా చూడాల్సింది ఏంటంటే, డెట్ జీడిపి రేషియో కూడా ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత బెటర్ పర్ఫార్మెన్స్లోనే ఉంది. తెలంగాణ, లేదంటే రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు డెట్ ఈక్విటీ రేషియోలు చూస్తే, డెట్ జీడిపి రేషియో చూస్తే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. సో ఇలాంటి వాస్తవాలను కూడా మనం కేంద్ర ప్రభుత్వం గణాంకాలు, లేదా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పడం, లేదా ఇతర రాష్ట్రాల ఎంపీలు కేంద్రంలో అడిగినప్పుడు వచ్చిన సమాధానాలు మనం ఇవన్నీ చూసినాం. కాబట్టి నేనేమంటే, సరే ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి చర్చ చేస్తున్నారు కాబట్టి నేను కూడా దానికే కన్ఫైన్ అవుతాను. ఎవరు పార్టీలు వాళ్ళ వాదనలు చెప్పచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా, విద్యార్థులకు ఫీజులు రాకపోయినా కూడా మన చర్చల ద్వారా కానీ, ఇంకొక రకంగా కానీ, ఎమ్మెల్యేల ద్వారా కానీ, ప్రతిపక్షాల ద్వారా మనం ప్రభుత్వానికి చేరడం ద్వారా మంచి జరగాలని ఆశించాలి తప్ప, అదేదో మేం చేస్తే గొప్ప, మీరు ఏం చేయలేదని మాట్లాడడం అనేటువంటిది సరైన భావన కాదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ అంశం మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, అసలు నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదంటారు. వీళ్ళు నాడు నేడు పేరుతో 15,000 స్కూళ్ళు ఆధునీకరించినాము, ఇంటర్నేషనల్ సిలబస్ పెట్టినాము, చాలా పెద్ద పెద్ద విద్యారంగంలో రిఫార్మ్స్ చేసినాము. ఈరోజు ఎంత కాదనుకున్నా నేను అదే బాధ ఏంటంటే, మంచిని మంచి అని చెప్పాలి మనం ఇక్కడ. సరే ఈరోజు వీళ్ళు అమౌంట్ రాలేదు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, మార్క్ లిస్టులు ఇవ్వడం లేదు. సరే మీరు అలాంటిది రైట్ చేసినప్పుడు, అలాగే ఇక్కడ నాడు నేడు అనేటువంటి కార్యక్రమం కూడా ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ, చాలా పెద్ద పెద్ద సంస్థలు పొగిడినాయి. యుఎన్ఓ కానీ, ప్రపంచ దేశాల వాళ్ళు కూడా పొగడడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు ఏదైతే విద్యార్థికి ముఖ్యమో అలాంటి ప్లేస్లో రిఫార్మ్స్ జరిగి ఎంతో ఆధునికత జరిగింది. సో అలాంటి విషయాలను ప్రశంసిస్తూనే ఇలాంటివి క్వశ్చన్ చేయాలా తప్ప, ఏదో ఇంకా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఏం చేసినా మనం 4 రాళ్ళేయాలా, ప్రభుత్వంలో ఏ పథకాన్నైనా మనం విమర్శించుకుంటూ పోవాలనుకుంటే దానికి ఒక నిర్మాణాత్మకంగా ఉండదు చర్చలు. ఖచ్చితంగా నేనేమంటానంటే, ప్రభుత్వం అన్నాక కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఇక్కడ మిగులు బడ్జెట్ ఉందా? మన దేశంలో చూసుకుంటే 29 రాష్ట్రాల్లో కనీసం 3-4 రాష్ట్రాలు కూడా మన దేశంలో మిగులు బడ్జెట్ రాష్ట్రాలు లేవు. ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సంక్షోభాలు ఒక ఏపీకే ఉండవు. చాలామందికి తెలియదు ఏం కాదు, శ్రీలంకతో పోల్చినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు 100 కోట్లు కూడా లేవని పెద్ద పెద్ద హెడ్డింగ్స్ రాశారు. ఈరోజు కానీ తర్వాత వెనిజులాతో పోల్చారు, కానీ ఏమైనా ప్రభుత్వం ఆగిపోయిందా, ఏమైనా జీతాలు రాకుండా పోయినాయా, అందరికీ జీతాలు వచ్చినాయి, ఒక 5 రోజులు కాకపోతే ఒక 10 రోజులు లేట్ అయి ఉండొచ్చు. అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటాను. ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఉంటాయి, అవుట్ స్టాండింగ్ డెట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు కార్పొరేషన్స్ పెట్టి వేల కోట్లు, లక్షల కోట్లు ఫండ్ రైజ్ చేసినారు. ఈ ప్రభుత్వం కూడా కార్పొరేషన్
రెగ్యులేషన్స్, ఆన్ బారోయింగ్, ఆఫ్ బారోయింగ్లో ఫండ్లు రైజ్ చేసినారు కదా. అంటే మన ప్రభుత్వం తీసుకొస్తే అప్పులు అవి చూసి మా మనిషిని చూసి ఇచ్చినారని మాట్లాడడం, ఇంకొక మనిషి అప్పులు తెచ్చి ఆయన ఏదో అప్పులు తెచ్చి పప్పులు బిల్లాలు వేసినట్టు పంచుతున్నాడని మాట్లాడడం అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా నాలాంటి వాళ్ళమైతే ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే వాస్తవంగా తెలియాల్సింది ఏంటంటే మనకు ఒక చట్టం ఉంది, FRBM చట్టం ఉంది. ఆ చట్టం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఆ చట్టాన్ని పర్యవేక్షించేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది, తర్వాత నీతి ఆయోగ్ ఉంటుంది. ఇంతమందిని కాదని ఏం జగన్మోహన్ రెడ్డి పోయి అడుగుతానే నిర్మలా సీతారామన్ అప్పియదు, ఇంకొక మనిషి తీసుకోపో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డికి ఇవ్వరు. ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, FRBM చట్టంలో లిమిట్స్ ఉంటాయి, అన్నింటినీ ఆలోచించి ఇస్తారు కదా. ఇవన్నీ నేను ఒప్పుకుంటా. కానీ రామ్నాథ్ గారు ఇక్కడ మీరు చెప్తున్న అంశంతో ఒకదాంతో నివేదిస్తున్నా. ఒక్క నవీన్ పట్నాయక్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా బెగ్గింగ్ బౌల్ తెల్లగానే అందులో డబ్బులు వేసి పంపిస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? ఇదైతే మీరు చెప్పాలి. అదే నేనేమంటానంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం అప్పుకి వెళ్ళినప్పుడు నువ్వు సోర్స్ కూడా చూపించాల్సి ఉంటుంది. అంటే నువ్వు రీపే ఎట్లా చేస్తావు, అంటే క్యాపబిలిటీ ఆఫ్ రీపేమెంట్ ఎక్కడి నుంచి చూపిస్తావు అనే దానికి ఒక్కొక్క ప్రభుత్వం కూడా గ్యారంటీ కింద కొన్ని ఆస్తులను పెట్టడము, లేదంటే వాళ్ళు కొంత హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవడము, ఇట్లాంటి కొంత ఫినాన్షియల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీట్ అయినప్పుడు ఏ ప్రభుత్వాలకైనా ఇస్తారు. మీరు గతంలో ఒకసారి చూడండి, అప్పులు తెచ్చుకోవడానికి రెండు ఉంటాయి. అంటే రోజువారీ అప్పులు అంటారు, అంటే చేతి బదులు అంటారు, లేదా తర్వాత ఓవర్ డ్రాప్స్ అంటారు, ఓడి అంటారు. అంటే ప్రభుత్వానికి ఆ రూల్స్కి అనుగుణంగానే తెచ్చుకుంటారు తప్ప ఒక జగన్మోహన్ రెడ్డికి, ఒక నవీన్ పట్నాయక్ ఏదో రూల్స్ ఓవర్ రైడ్ చేసి RBI కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తాయని అయితే నేను అనుకోవడం లేదు. ఓకే, ఒకసారి కిరణ్ గారు మీరు మాట్లాడండి. ఇందాక చాలా అంశాలు ఆయన శేఖర్ రెడ్డి గారు లేవనెత్తారు, అవి ఫ్యాబ్రికేటెడ్ అని మీరు డెఫినెట్గా కాదు, ఫ్యాబ్రికేటెడ్ కాదు శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు.